Hello, friends. Welcome to Tech Info and Career Guidance once again. సో నేను ఇంకొక రిమోట్ పొజిషన్ అయితే కనుక తీసుకొచ్చాను ఫర్ ఫ్రెషర్స్కి. సో ఇప్పుడు వచ్చేసి కస్టమర్ సర్వీస్ అసోసియేట్ పొజిషన్ సో ఇది వచ్చి లొకేషన్ వచ్చేసి పూణే అండి అండ్ రిమోట్ కూడా. సో వాళ్ళకి కావాల్సింది మేజర్గా వచ్చేసి డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే కావాలని అడుగుతున్నారు. సో ఎవరైతే డిగ్రీ క్వాలిఫికేషన్ ఉందో, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయో, ఇఫ్ యు ఆర్ రెడీ టు వర్క్ యాజ్ ఎ కస్టమర్ సర్వీస్ అసోసియేట్, సో దీని యొక్క లింక్స్ అండ్ అదర్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు జాబ్ డిస్క్రిప్షన్లో ఉంటుందండి. సో మీరు ఎప్పుడైతే కనుక డిస్క్రిప్షన్లో చూస్తారో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే నేను అక్కడ అప్డేట్ చేస్తున్నాను అండ్ జాబ్స్ రిలేటెడ్ కూడా మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. సో వీళ్ళకి కావాల్సిన జాబ్ డిస్క్రిప్షన్ అయితే నాకు షేర్ చేశారు, చూద్దాం ఒకసారి. కస్టమర్ సర్వీస్ అసోసియేట్ అండి. ప్రోడక్ట్ ఇది కంపెనీ వచ్చి ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ అండ్ కంపెనీ నేమ్ వచ్చేసి మీకు 1 second. Yes. విజ్డమ్ ల్యాబ్ అండి. విజ్డమ్ ల్యాబ్స్ కంపెనీ నేమ్ వచ్చేసి విజ్డమ్ ల్యాబ్స్. ఓకే. సో ఈ పొజిషన్ ఏంటంటే కనుక కంప్లీట్గా ఇది విజ్డమ్ ల్యాబ్స్ కంపెనీ. ఓకే. ఇక్కడ హైరింగ్ మార్కెటింగ్ ఎవరైతే ఉన్నారో, మార్కెటింగ్ ఇంటర్న్స్ కానీ, సేల్స్ కానీ అండ్ కస్టమర్ సర్వీస్ అసోసియేట్ 3 పొజిషన్స్ కూడా నడుస్తూ ఉన్నాయి ప్రజెంట్కి. సో ఆ పొజిషన్స్ అయితే కనుక ఓపెన్లో ఉన్నాయి అండ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీకు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ లింక్ అయితే కనుక నేను షేర్ చేస్తాను. ఇమ్మీడియట్గా మీరు అవైలబిలిటీ ఉంటే కనుక ఈ లింక్ ఓపెన్ చేసిన వెంటనే మీకు జాబ్ డిస్క్రిప్షన్ అండ్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మీకు ఇక్కడ ఉంటుంది అండ్ మీకు అప్లై బటన్ కూడా ఇక్కడ ఉంటుంది అనమాట. మీరు అప్లై అని కొట్టగానే ఇమ్మీడియట్గా ఏం చేస్తుంది అంటే కనుక దాని డీటెయిల్స్ ఇవన్నీ అడుగుతుంది. సో ఆ డీటెయిల్స్ అవన్నీ కూడా మీరు రెడీ చేసుకునేసి మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి, కంప్లీట్ మీ ఇన్ఫర్మేషన్ అయితే కనుక వాళ్ళకి అసోసియేట్ వాళ్ళకి సెట్ చేస్తే, సో ఇక్కడ మీ రెజ్యూమ్ సెలెక్ట్ చేసుకునేసి వాళ్ళకి పంపించేశారంటే కనుక ఇమ్మీడియట్గా మీ రెజ్యూమే వాళ్ళకి రీచ్ అవుతుంది. సో వన్స్ రీచ్ అయిన తర్వాత ఇక్కడ మీకు కొన్ని రౌండ్స్ ఉన్నాయండి. ఐ విల్ షో యూ ద రౌండ్స్. ఎన్ని రౌండ్స్ ఉన్నాయంటే మేజర్గా రిక్రూట్మెంట్ ప్రాసెస్ వచ్చేసి రౌండ్ 1 క్యాండిడేట్ విల్ హ్యావ్ టు అండర్గో యాప్టిట్యూడ్ టెస్ట్. ఫస్ట్ వచ్చేసి ఇందులో యాప్టిట్యూడ్ టెస్ట్ అయితే కనుక మీకు ఫస్ట్ రౌండ్ ఆఫ్ ఇంటర్వ్యూ ఉంటుంది. సో వన్స్ అది క్వాలిఫికేషన్ బట్టి మీ నెక్స్ట్ లెవెల్ ఏంటి, మీరు వెళ్ళగలుగుతున్నారు లేదా అనేసి చూస్తూ ఉంటారు. సో ఇన్నోవేటివ్ థింకింగ్ ప్రాసెస్ వీళ్ళకి కావాల్సింది లాంగ్వేజ్ అండ్ లాజిక్స్ మేజర్గా. సో ఇది వచ్చేసి రిజ్యూమే వచ్చేసి మీరు నెంబర్ ఆఫ్ పేజెస్ పెట్టకండి. యాజ్ ఎ ఈవెన్ ఫ్రెషర్స్ కూడా ఏంటంటే 4 pages 3 pages పెడుతున్నారు. ప్రాపర్గా అసైన్ చేసేసి మీ రెజ్యూమ్ని వచ్చేసి అటాచ్ చేయండి. అంతేగాని ఏ రిజ్యూమ్ పడితే ఆ రిజ్యూమ్ చేశారనుకోండి మీకు కాల్స్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. ముందుగా నేను చెప్తున్నాను, ప్రాపర్గా మెయింటైన్ చేసుకోండి రిజ్యూమేని. మీకు ఏ స్కిల్స్ అయితే నేర్చుకున్నారో ఆ స్కిల్స్ అప్డేట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ప్రాపర్గా వాళ్ళకి అప్డేట్ చేయండి. నేను చూపించాను కదా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఏమేమి కావాలని చెప్పేసి, అది నేను మళ్ళీ ఒకసారి అక్కడికి వెళ్ళేసి చూపిస్తాను. ఈ 2 rounds ఆఫ్ ఇంటర్వ్యూలో మాత్రం ఫస్ట్ రౌండ్ వచ్చేసి మీకు యాప్టిట్యూడ్ టెస్ట్ అయితే కనుక ఉంటుందండి. యాప్టిట్యూడ్ టెస్ట్ లాజిక్స్ అండ్ లాంగ్వేజ్ స్కిల్స్ మీద బేస్ అయి ఉంటుంది మీ ఇంటర్వ్యూ అయితే కనుక. వన్స్ ఇది అయిన తర్వాత సెకండ్ రౌండ్ చూసుకున్నారనుకోండి, ది క్యాండిడేట్ విల్ బి షెడ్యూల్ అండ్ ఇంటర్వ్యూ విత్ విజ్డమ్ ల్యాబ్ ఆఫీస్. ఇది పూణే లొకేషన్లో ఉంది. అక్కడ అంటే మీరు పూణేకి వెళ్ళాల్సి ఉంటుంది. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దిస్ రౌండ్ ది క్యాండిడేట్ విల్ బి నోటిఫైడ్ ఆఫ్ ద రిజల్ట్స్ వయా కాల్ ఆర్ ఈమెయిల్ 1 or 2 days. సో సెకండ్ రౌండ్ వచ్చేసి వాళ్ళ అక్కడ ఇక్కడ విజ్డమ్ ల్యాబ్స్ ఆఫీస్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఉంటుంది అనమాట పొజిషన్. ఈ పొజిషన్ కూడా మీకు ఏంటంటే రిమోట్ అండి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకి ఈదర్ పూణే ఆర్ రిమోట్. పూణే లోకల్స్ అయితే కనుక వాళ్ళు అక్కడే ఉండేసి అక్కడ చేసుకోవచ్చు. బట్ అవుట్ ఆఫ్ స్టేట్లో ఉన్న వాళ్ళు మాత్రము మీకు రిమోట్ పొజిషన్కి కూడా అవైలబుల్ ఉంది. అండ్ దిస్ ఈజ్ అ ఫుల్ టైమ్ పొజిషన్ అండి. దిస్ ఇస్ నాట్ ఎ ఇంటర్న్. ఓకే, దిస్ ఈజ్ అ ఫుల్ టైమ్ పొజిషన్. సో ఎక్స్పీరియన్స్ లెవెల్స్ వాళ్ళు చూస్తున్నది వచ్చేసి ఫ్రెషర్స్ టు 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కావాలి. సో ఫ్రెషర్స్ టు 2 years. వీళ్ళ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఒకసారి చూద్దాము ముందు పైకి వెళ్ళి. ఓకే. సో మళ్ళీ చెప్తున్నాను, ఈ కంపెనీ వచ్చేసి ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ. సో పూణే లొకేషన్లో ఉంది. సో వీళ్ళకి కావాల్సిన చూడండి ఏమేమి కావాలని అడుగుతున్నాను. రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, గెయినింగ్ ఎక్స్పర్టైజ్ ఇన్ విజ్డమ్ ల్యాబ్ ప్రోడక్ట్స్. విజ్డమ్ ల్యాబ్ ప్రోడక్ట్స్లో వాళ్ళ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో దాని మీద
మీరు అవగాహన తెచ్చుకోవాలి అండ్ అండర్స్టాండింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రోడక్ట్ ఏంటి, ఏ విధంగా రన్ అవుతుంది, దాన్ని మార్కెట్లో ఎలా తీసుకెళ్ళాలి అనేది. అంటే తీసుకెళ్ళడం అంటే ఎలా అంటే కనుక కస్టమర్కి ఆన్బోర్డింగ్ అవుట్బౌండ్ కాల్స్ ఉంటాయి. సో వాళ్ళకి చేయడము, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడము, ఇలాంటి ప్రాసెస్ అనమాట. బట్ ఏంటంటే ప్రాసెస్ కంప్లీట్లో వచ్చేసి వెబ్ డెవలప్మెంట్ కంపెనీ అండి. ఓకే. సెకండ్, హ్యాండిల్ కస్టమర్స్ ఈమెయిల్స్ త్రూ ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్, ప్రాసెస్ ఆర్డర్స్ అండ్ అడ్రస్ కంప్లైంట్స్. సో సెకండ్ ఏంటి, మీరు కమ్యూనికేషన్ చేస్తున్నప్పుడు మీరు కస్టమర్ కేర్స్ ఏ విధంగా అయితే చేస్తారో అదే విధంగా హ్యాండిల్స్ కస్టమర్స్ని చేయాల్సి ఉంటుంది. వయా ఈమెయిల్స్ కానీ లేదా మీకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి కానీ, లేదంటే ఆర్డర్స్ కస్టమర్కి ఏదైతే ఆర్డర్ చేస్తారో ఆ ప్రోడక్ట్ ఆర్డర్స్ బేస్ చేసుకొని కానీ, అడ్రస్ కంప్లైంట్స్ ఏమైనా ఉంటే ఇవన్నీ కూడా మీరు హ్యాండిల్ చేయగల కెపాసిటీగా కోసం అనేసి వాళ్ళు వెతుకుతున్నారు. మూడోది, ఫాలో అప్ ఆన్ కస్టమర్స్ రిక్వెస్ట్ టు ఎన్ష్యూర్ రీసొల్యూషన్ అండ్ సాటిస్ఫాక్షన్. వీళ్ళకి ఒకసారి మళ్ళీ కస్టమర్ కేర్కి ఫోన్ చేయడము. మీరు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాం, మనం ఒక టీవీ తీసుకున్నాం అనుకోండి, అది చిన్న ఇష్యూ వచ్చింది, మనం ఏం చేస్తాం, కస్టమర్స్ కేర్కి కాల్ చేస్తాము, ఆ నెంబర్ తీసుకుంటాము, మనం కంప్లైంట్ రేంజ్ చేసిన తర్వాత మనకి ఎటువంటి అయితే ఇంకా కాల్స్ వస్తుందో ప్రోడక్ట్ గురించి, అదే జాబ్ అనేది ఇక్కడ ఉంటుంది. ప్లస్ ఏంటంటే కనుక ఇక్కడ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఓకే. అండ్ అన్రిజాల్వ్ ఇష్యూస్ అండ్ స్పెషల్ రిక్వెస్ట్ టు అప్రోప్రియేట్ టీమ్స్. సో ఎక్స్క్లేట్ ఏంటంటే కనుక వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ ఉండాలి. కస్టమర్స్తో ఇంటరాక్ట్ అయ్యేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి, ఎక్కడ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు ఏంటి, ఇవన్నీ కూడా మీకు తెలుసుకొనేసి వాళ్ళు చేయాల్సి ఉంటుంది. సో ఇది ఒకటి. కొలాబరేట్ విత్ క్లయింట్స్ టు గ్యాదర్ రిక్వైర్మెంట్స్ అండ్ కమ్యూనికేట్ దెమ్ టు ప్రోడక్ట్ మేనేజర్స్. సో క్లయింట్స్తో వచ్చేసి గ్యాదర్ అవ్వాల్సి ఉంటుంది అండ్ రిక్వైర్మెంట్స్ గురించి కూడా కమ్యూనికేట్ చేస్తూ ఉండాలి. ఇది ఇలా ఉండి మా దగ్గర ప్రోడక్ట్ మీరు ఏమైనా ఇంట్రెస్టెడ్ ఉన్నారా, ఎటువంటి ప్రోడక్ట్స్ చూస్తున్నారు, మా ప్రోడక్ట్లో ఏ బెనిఫిట్స్ ఏముంటాయి, తర్వాత దానివల్ల వచ్చే ప్రాఫిట్స్ ఏంటి, ఏ విధంగా అక్యురేట్ ఉంది, ఎంత పర్సంటేజ్ లెవెల్లో వర్క్ చేస్తుంది, ఇవన్నీ కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది అనమాట ఈ జాబ్కి. యాక్ట్ యాస్ ఎ లైన్ బిట్వీన్ క్లయింట్స్ అండ్ సాఫ్ట్వేర్ డెవలపర్స్ ఫర్ సీమ్లెస్ డెలివరీ. ఇక్కడ క్లయింట్కి మీకు సాఫ్ట్వేర్ డెవలపర్స్ మధ్య మీరు ఇంటరాక్ట్ అవ్వాల్సి ఉంటుంది. సో జస్ట్ లైక్ ఏ బిజినెస్ అనలిస్ట్ ఏ విధంగా అయితే ఉంటుందో అట్లా ఆ విధంగా అసోసియేట్స్ లెవెల్లో ఉంటుంది అనమాట. ఏ ఇష్యూ వచ్చినా కూడా మీరు వాళ్ళతో కమ్యూనికేట్ చేయడము, అప్డేట్స్ తీసుకోవడము, అది క్లయింట్కి ఎస్కలేట్ చేయడము, మళ్ళీ ఏదైనా ఇష్యూ వచ్చిందంటే మళ్ళీ డెవలపర్స్కి అప్డేట్ చేయడం, ఇలాంటివన్నీ కూడా మీకు ఈ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ యొక్క సారాంశం. ఓకే. సో అది కాకుండా వాట్ ఇన్ స్టోర్ ఫర్ యూ బిసైడ్స్ డెవలపింగ్ త్రూ అండర్స్టాండింగ్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ ల్యాండ్స్కేప్స్, ది సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ ఆల్సో లెర్న్ అబౌట్ రీసెర్చ్, ఈ-కామర్స్, బ్రెయిన్ స్టార్మ్ అండ్ ప్రొవైడ్ క్రియేటివ్ సొల్యూషన్స్. సో వీళ్ళు అంటే ఒకటి ఏంటంటే జస్ట్ ఏదో కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్గా కాకుండా మీరు డిజిటల్ మార్కెటింగ్లో కూడా ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఉండాలి, అవ్వాల్సి వస్తుంది. ఓకే. రీసెర్చ్ చేయాల్సి ఉంటుంది, ఈ-కామర్స్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ గురించి కానీ, బ్రెయిన్ స్టార్మ్ గురించి కానీ, లేదంటే క్రియేటివ్ సొల్యూషన్స్ మీరు ప్రొవైడ్ చేయగలుగుతూ ఉండాలి కస్టమర్కి కానీ, లేదంటే కనుక క్లయింట్స్కి కానీ. ఓకే. ఇలాంటి రోల్ అనమాట అది. అండ్ రిక్వైర్మెంట్ వచ్చేసి వాళ్ళకి కస్టమర్ ఇంటరాక్షన్ విత్ కోఆర్డినేట్ టీమ్స్, ఎఫిషియెంట్ సర్వీస్ డెలివరీ, స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ బోత్ వర్బల్ అండ్ రిటర్న్. ఓకే. ఎక్సలెంట్ లిజనింగ్ అండ్ ప్రెజెంటేషన్ స్కిల్స్ కావాలి, ప్రాబ్లమ్ సాల్వింగ్ చేసే వాళ్ళు కావాలి, ప్రాబ్లమ్ సాల్వింగ్ చేసే యాటిట్యూడ్ కావాలి, జస్ట్ ఏదో ఇది చేస్తున్నాం కదా అని కాదు. ఫెమిలియారిటీ విత్ సిఆర్ఎం సిస్టమ్స్ అండ్ కస్టమర్ సపోర్ట్ టూల్స్ మీద ఒక ఐడియా ఉంటే కనుక ఇంకా ప్లస్ పాయింట్ మీకు, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఫ్రెషర్స్ విత్ ఎక్సలెంట్ రిటర్న్ అండ్ ఓరల్ కమ్యూనికేషన్ కెన్ అప్లై. కంఫర్టబుల్ విత్ రిమోట్ వర్క్ అండ్ ఫ్లెక్సిబుల్ అవర్స్. సో ఈ పొజిషన్ కూడా ఏంటంటే కంప్లీట్గా రిమోట్ పొజిషన్ అండి ఇది. సో ఇక్కడ వీళ్ళు అడుగుతున్నది ఎవరు అంటే క్వాలిఫికేషన్స్ ఎవరెవరు కావాలి, డిగ్రీ ఇన్ బిజినెస్ మార్కెటింగ్ కానీ, కమ్యూనికేషన్ కానీ, రిలేటెడ్ ఫీల్డ్లో చేసిన వాళ్ళు అయితే కనుక కావాలని అడుగుతున్నారు. డిగ్రీ బీబీఏ కానీ, బిజినెస్ మార్కెటింగ్ కానీ, బీబీఎం కానీ, లేదంటే కమ్యూనికేషన్ స్కిల్స్ ఇలాంటివి చేసిన వాళ్ళు కావాలి. ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఇన్ కస్టమర్ సర్వీస్, క్లయింట్ ఫేసింగ్ రోల్ ఈజ్ ఎ ప్లస్. క్లయింట్ సర్వీసింగ్ ఇప్పుడు బీపీఓలో చేసేసి క్లయింట్ సర్వీసింగ్ చేసిన వాళ్ళకైతే ఇంకా ప్లస్ పాయింట్ అనమాట, మీకు ఒక పాయింట్ యాడ్ అవుతుంది. ఈగర్నెస్ టు సాల్వ్ ప్రాబ్లమ్స్, వర్కింగ్ కొలాబరేటివ్లీ, ఇంట్రెస్ట్ ఇన్ టెక్నాలజీ, SaaS ప్రోడక్ట్స్ హైలీ డిజైరబుల్. సో ఇది పొజిషన్ వచ్చేసి మీకు రిమోట్లో కంప్లీట్ రిమోట్ పొజిషన్ అండి. ఇది కూడా ఫుల్ టైమ్ అండ్ 0 to 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. సో ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ అనమాట.
సో మీరు ఎప్పుడైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఈ లింక్ అనేది నేను షేర్ చేస్తాను. ఈ లింక్ షేర్ చేసిన తర్వాత మీరు ఇక్కడ అప్లై అని కొట్టగానే సో వాళ్ళు డీటెయిల్స్ అడుగుతున్నారు. మీ ఫుల్ నేమ్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ ఐడి, మొబైల్ అండ్ లింక్డ్ఇన్ కాంటాక్ట్ డీటెయిల్స్. లింక్డ్ఇన్ ప్రెజెంట్ వచ్చేసి చాలా వరకు ప్రతి ఒక్క కంపెనీ కూడా వాళ్ళు కంపల్సరీ అడుగుతున్నారు. సో అక్కడ మీరు నా దగ్గర లింక్డ్ఇన్ ఏదో టైంపాస్కి నేను చేయట్లేదు అనుకున్నారు అనుకోండి, దెన్ యూ లూజ్ యువర్ ఆపర్చునిటీ అండి. అదొకటి గుర్తుపెట్టుకోండి. లేదు మీ బ్లాగ్ ఉంది, ఓకే, మీ పోర్ట్ఫోలియో లింక్ ఉంది, గిట్ హ్యాబ్ లింక్ ఉంది, ఇవన్నీ కూడా మీరు అప్డేట్ చేసుకోండి. కరెంట్ కంపెనీ, మీరు కరెంట్ కంపెనీలో పనిచేస్తుంటే కంపెనీ, లేదంటే ఫ్రెషర్. కరెంట్ సిటీసీ యాజ్ పర్ మార్కెట్ స్టాండర్డ్. ఓకే, యాజ్ పర్ మార్కెట్ స్టాండర్డ్ అంటే కనుక ఏ 4 lakhs 5 lakhs రాదండి. ఇనీషియల్గా ఇప్పుడు మళ్ళీ మార్కెట్ స్టాండర్డ్స్ అనేది చేంజ్ అయినాయి. ఇట్స్ స్టార్టింగ్ అరౌండ్ 2.5 నుంచి స్టార్ట్ అవుతుంది. అది డిపెండ్స్, మీరు ఒకసారి శాలరీ వాళ్ళతో నెగోషియబుల్ చేసుకోవాల్సి ఉంటుంది. నోటీస్ పీరియడ్, ఈ పార్ట్ వచ్చేసి కంప్లీట్గా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి, ఫ్రెషర్స్కి అయితే అవసరం లేదు. ఓకే, ఇది అడిషనల్ ఇన్ఫర్మేషన్ మీకు ఏదన్నా ఉంటే కనుక అప్డేట్ చేసుకునేసి ఇక్కడ మీరు రిజ్యూమ్ సెలెక్ట్ చేసుకునేసి పీడిఎఫ్ డాక్యుమెంట్ కానీ లేదంటే డాక్స్ ప్రొఫైల్లో మీరు సెలెక్ట్ చేసుకునేసి సబ్మిట్ చేసేస్తే వాళ్ళకి రీచ్ అవుతుంది అనమాట. సో ఇది విన్ ల్యాబ్స్ వాళ్ళ పొజిషన్. సో ఇక్కడ నాకు తెలిసిన వాళ్ళు, అంటే నేను ఆల్రెడీ కనెక్టెడ్ లింక్డ్ఇన్లో కనెక్ట్ అయిన వాళ్ళ నుంచి నాకు ఈ పొజిషన్స్ అయితే వచ్చాయి, రిమోట్ పొజిషన్స్. సో ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. మీరు ఇంట్రెస్టెడ్ ఉన్నారంటే సో నేను చెప్పినట్టు కంప్లీట్గా అసోసియేట్ ఎవరైతే ఉన్నారో ఆ అసోసియేట్, కస్టమర్ అసోసియేట్ పొజిషన్స్కి అప్లై చేసుకోండి. అండ్ ఆపర్చునిటీ అనేది మనల్ని వెతుక్కుంటూ రాదండి, మనం వెతుక్కుంటూ పోవాల్సి ఉంటుంది. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓకే, ఆల్ ది బెస్ట్.